ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. 99 టీవీ మన భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. ఈ నేటి పంచాంగం అనగా డిసెంబర్ 15వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి పౌర్ణమి. ఈరోజు పౌర్ణమి పగలు 2:34 వరకు మాత్రమే ఉంది. తదుపరి పాడ్యమి వస్తుంది, కృష్ణపక్ష పాడ్యమి వస్తుంది. నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 2:21 వరకు. యోగము శుభయోగము రాత్రి 2:04 వరకు. కరణం భవకరణం పగలు 2:34 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 1:32 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:07 లగాయతు 7:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:12 లగాయతు 4:56 వరకు. వర్జం పగలు 9:08 లగాయతు 10:38 వరకు. ఈరోజు విశేషం ఏంటంటే ధనుస్సంక్రమణం రాత్రి 10:05. సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలము పగలు 12:11 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. పూర్ణిమ హోమం, పూర్ణిమ పూజ ఈరోజు విశేషం. ఈరోజు మరో విశేషం ఏంటంటే చంద్రార్క యోగం అంటారు. అంటే పౌర్ణమి ఆదివారం కలిసి రావడాన్ని చంద్రార్క యోగం అంటారు. ఈ సమయంలో చేసే అనుష్ఠానం, పూజ, అభిషేకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు కుబేర పాశుపత అభిషేకం కానీ లేదా మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ చేయించుకోవడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్రాద్ధ తిథి ఈరోజు పూర్ణిమ పాడ్యమి. మార్గశిర మాస పౌర్ణమి రోజు గతించిన పెద్దలకు మరియు కృష్ణపక్ష పాడ్యమి రోజు గతించిన పెద్దలకు కూడా ఈరోజే శ్రాద్ధ తిథిని నిర్వర్తించాలి. ఎందుకంటే పౌర్ణమి పగలు 2:34 వరకే ఉంది. తదుపరి పాడ్యం వస్తుంది. మరుసటి రోజు పాడ్యమి అపరాహ్న వేళకి అంటే 12:30కే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు ఆదివారం రోజే పౌర్ణమి రోజు గతించిన వాళ్ళకి, పాడ్యమి రోజు గతించిన వాళ్ళకి ఈరోజే శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా సరే మార్గశిర మాస పౌర్ణమి రోజు గతించిన వారు కానీ లేదా కృష్ణపక్ష పాడ్యమి రోజు గతించిన పెద్దలు కానీ ఉంటే వాళ్ళకి ఈరోజు మీరు శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా మాత్రమే పితృదేవత అనుగ్రహం లభిస్తుంది. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది, పిల్లలు క్షేమంగా ఉంటారు. తప్పనిసరిగా పితృదేవతలను విస్మరించరాదు. ఈరోజు పఠించాల్సిన మంత్రం మరోసారి చెప్తాను. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.